కర్నూలు 4 తరగతి ఉద్యోగుల సొసైటీలో 1200 ప్లాట్లు ఉండగా 102 ప్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్ అయ్యాయని, వీటన్నింటినీ నారాయణ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగాయని మాజీ అధ్యక్షులు ఆరోపించారు. అక్రమ రిజిస్ట్రేషన్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని ఆందోళన చేస్తున్న వారి ప్లాట్లు కోర్టు పరిధిలో ఉన్నాయని, కోర్టు తీర్పు ప్రకారం వారికి న్యాయం జరుగుతుందని, సొసైటీ అధ్యక్షులకు ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు. వాళ్ళు కూడా 40 ఏళ్ల పాటు వాళ్ళు ప్లాట్లు వాళ్ళు కంచె కానీ ఏదైనా కానీ వేసుకోలేదు. కాబట్టి 5 ఏళ్ళకు ఒక ప్రెసిడెంట్ మారుతుంటాడు. ఆ ప్రెసిడెంట్ మారడంలో వాళ్ళు ఏది పట్టించుకోలేదు. కుమారస్వామి అని ఆయన జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేస్తూ 93లో డిప్పులో తలిగింది. ప్రతి ఒక్కరికి 93లో డిప్పు వేశారు. డిప్పులో తలిగినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి కంచె కానీ ఎలాంటి కానీ చేసుకోలేదు. కాబట్టి ఏ ప్రెసిడెంట్ కూడా దాన్ని గతంలో నారాయణ అనేటైనా 2005లో జూలై నుంచి జి నారాయణ ఆయన 2016 వరకు 10 ఏళ్ల పాటు అధ్యక్షులుగా పనిచేస్తూ నానా బీభత్సం పట్టించి ప్రైవేటు వాళ్ళకి చేసి ఒరిజినల్ మెంబర్స్కు కాదని వాళ్ళకి చేసినందుకు ఇప్పుడు మేము 21/11/2021 సంవత్సరంన మేము మా పాలకవర్గం వచ్చింది. మా పాలకవర్గంలో ఎలాంటి మాకు తప్పులు మేము జరపలేదు. ఆ డీసీఓ గారికి కానీ డిఎల్సీఓ గారికి కానీ ఎవరు అర్జీ లేదు. అక్కడ ధర్నా చేసే వాళ్ళ సభ్యులందరూ మేము చేసిన బాధ్యతలు కాదు. కాబట్టి వాళ్ళు అందరూ కోర్టులో ఉన్నారు. వారి కోర్టులో ఉన్నప్పుడు మేము చెప్పాము, అయ్యా మీరు కోర్టులో ఉన్నారు, మేము చేయలేము, మేము చేస్తే ఇబ్బందుల పాలవుతాము, మీరు ఏదైనా కోర్టులో మీకు ఏదైనా అనుకూలత వస్తే మేము అప్పుడు చూసి ఎవరికైనా వారికైనా మీకైనా వచ్చినట్లయితే మేము చూసి చేస్తాము అని చెప్పాము. ఆయన కానీ డేవిడ్ ప్రజా రక్షణ సమితి ఆయన డేవిడ్ ఏం చేస్తున్నాడు, మాకు 2 ప్లాట్లు ఇస్తారా, ఈ నాగన్న మాకు 2 చేస్తారా అని దాని కింద ధోరణితో మమ్మల్ని బెదిరించి ఈ విధంగా అందరినీ పోగు చేసి మా వాళ్ళని అంటారు వాళ్ళని తిక్కోలని చేసి అక్కడ ధర్నా చేయించి 500 కోట్లు 600 కోట్లు తిన్నారని అక్కడ 80 ఎకరాల 20 సెంట్లు ఉండేది. అది అమ్మినా కూడా 600 కోట్లు కాదు. మేము 600 కోట్లు ఉన్నా కూడా మేము ఇక్కడ ఉన్నాము. ఈ భూమిని అక్కడ వెళ్ళిపోతాం, ఎక్కడో వెళ్ళిపోతాం, అమెరికానో లేకపోతే ఎక్కడో వెళ్ళిపోయి అక్కడ జీవనం చేస్తాం. ఎక్కడండి ఇది న్యాయమా? ఏదైనా కానీ చెప్పడానికి ఒక అవగాహన ఉండాల. నిజమైన లబ్ధిదారు వాళ్ళ తండ్రి గారులు కొంతమంది వాళ్ళు కూడా ఏం చేసినారు, అప్పట్లో వాళ్ళు కంచె వేసుకోలేదు, కంచె వేయలేదు, వాళ్ళు బోర్డు పాటలేదు, ఏది పాటలేదు, చుట్టూ కంచె వేసుకొని బోర్డు పాటుకోలే నిత్యంగంటే. కాబట్టి ఎవరు ఆ నారాయణ ఏం చేసినాడు, ఇది కాలు ఉంది వేరని చేసినాడు. అటువంటి ఒక్కటి కూడా చేయలేదు. మేము ఎవరైతే ఒరిజినల్ ఉన్నారో నా టైంలో కూడా నేను వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలిపించి వాళ్ళకి రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళు నా దగ్గరికి కూడా వచ్చారు, మీరు కోర్టులో ఉన్నారు కాబట్టి కోర్టు విషయంలో నేనేం చేయలేను, దయచేసి నేనేం చేయలేను అన్న. అయితే కోర్టులు తింటున్నారంట. నాకు ఇంతవరకు సొంతం ఇల్లు లేదు, ఎంక్వైరీ చేసుకోమను, ఉంటే నా మొత్తం జప్తు చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకోమను, అభ్యంతరం లేదు. ఒక ఇల్లు లేనివానికి నన్ను కూడా ఆరోపణ చేయడం అనేది పద్ధతి కాదు. ఇది మొత్తం కలెక్టరేట్ అందరికీ తెలుసు.